రెడ్డి పర్యటించారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని జీహెచ్ఎంసీ బడంగపేట్ సర్కిల్ పరిధిలోని 43 దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 17,63,000 రూపాయలను ఆలయ చైర్మన్లకు అందజేశారు. జిల్లలగూడ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఆవిష్కరించే నేపథ్యంలో గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తున్నందుకు ప్రభుత్వానికి కూడా అభినందనలు. అట్లే అన్నీ చేస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది. ఏదైతే కేసీఆర్ గారు ఆలోచించి తెలంగాణ పండుగలు బతుకమ్మ పండుగ కానివ్వండి, బోనాలు కానివ్వండి, ఇవన్నీ అధికారికంగా జరుపుకోవాలి, వాళ్ళకి అంతో ఇంత ఆసరా ఉండాలి, ప్రభుత్వం నుండి ఇవ్వాలి అనే ఆలోచనతో ప్రతి టెంపుల్కి కూడా జీహెచ్ఎంసీ ఏరియాలో ఉన్న ప్రతి టెంపుల్కి కూడా ఎంతో కొంత ఫండ్స్ రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు. ఆ రోజు అవే చెక్లు ఈరోజు ఇస్తున్న సందర్భంలో ఇంకా చాలా టెంపుల్స్ కూడా కొత్తగా కట్టుకొని కమిటీలు వేసుకున్నారు, వాటి కూడా ఇంక్లూడ్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఇదే కాదు రంజాన్ పండుగ కానీ అదేవిధంగా క్రిస్మస్ కానీ వీళ్ళందరికీ కూడా క్రిస్మస్ గిఫ్ట్ అని, రంజాన్ తోఫా అని, బతుకమ్మ చీరలని అన్నీ కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చినాయి. అన్నీ కూడా ఈరోజు పేదవాళ్ళకి అండగా ఉండడం ఒకటైతే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు గౌరవనీయులు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. హైదరాబాద్ చెందిన